మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇవాటితో సాయంత్రం వరకు కూడా మొదటి విడత ప్రచారం అయితే ముగుస్తుంది 5 గంటలతో. అయితే ఎవరి పోటీల అభ్యర్థులు కూడా వాళ్ళు హోరాహోరీ పోటీలు చేసుకున్నారు. అయితే ముఖ్యంగా మహబూబాద్ జిల్లా మహబూబాద్ మండలంలో ఉన్నటువంటి నడివాడ గ్రామంలో మాత్రం ఒక విషాద ఛాయలు అనుకున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి మొత్తం ఒక బుచ్చిరెడ్డి తను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా బరిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం అంటే ఊర్లో కూడా అంటే నడవాడి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి పెద్దగాని గుట్టయ్య కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాడు. మరోవైపు బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. అయితే ముఖ్యంగా చెప్పదలుచుకుంటే గత 2 సంవత్సరాల నుంచి అంటే గత 2 దఫాలుగా కూడా బుచ్చిరెడ్డి సర్పంచ్గా నిలబడుతూ కూడా 2 దఫాలుగా ఓడిపోయాడు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్దగాని గుట్టయ్య కూడా గెలవడం జరిగింది. అయితే ఈ విషయంలో కూడా ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. మళ్ళీ కూడా ఎలక్షన్స్ ఇవాళ సాయంత్రంతో ప్రచారం ముగిస్తుంది. 11వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ లోపు అంటే నడివాడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుచ్చిరెడ్డి మాత్రం అంటే దురదృష్టవశాత్తు ఆరోగ్యం క్షీణించి తను మరణించడం జరిగింది. అయితే ఈ క్రమంలో కూడా ఊర్లో ఉన్నటువంటి స్థానికులు అయితే కుటుంబ సభ్యులు అయితే అంటే ఊరిలో పెద్ద మనుషులు అయితే తను ఒకలా భౌతికంగా బతికుంటే మాత్రం తను ఈసారి కంపల్సరీ సర్పంచ్గా గెలిచేవాడు అని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల రోజులలో పాప విషాద చేయాలనుకునే రోజులు ఏంటంటే గ్రామంలో ప్రతి ఒక్కరిని కలిసినా కూడా ఆ ఊరికి బొడ్డయ్య లాంటి వాడు. అతను ఎలక్షన్స్ ప్రచారం చేసినప్పుడు కూడా నాకు ఇది చివరి ఎలక్షన్స్ నన్ను గెలిపించాలని చెప్పేసి కూడా అందరినీ అంటే కలుపుగోలుగా ఊరికి బొడ్డయ్యలా అంటున్న వ్యక్తి, పెద్ద మనిషి ఉన్న వ్యక్తి, అందరికి మంచి చెడులు చెప్పే వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడితే కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. తనతో పాటు చిన్న వ్యక్తులు చిన్నప్పటి నుంచి కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా చూస్తారండి చనిపోయాడు పాపం తను? బుచ్చిరెడ్డి గారు అంటే పార్టీల పరంగానే కాదు, ఏ సాగు వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏ పంచాయతీ వచ్చినా ఉన్నది ఉన్నట్టే ముఖం ముందటే చెప్పే వ్యక్తి, అందరిని ఆదుకున్నవాడు. పాపం ఈ రోజు లేడంటే మేము నమ్మలేకపోతున్నాం. ఆయన మరణించిండంటే అలాంటి వ్యక్తి దొరుకుడు అరుదు. గ్రామంలో ఒక బొడ్రాయి లెక్క ఉన్న వ్యక్తి అలా ఏదున్నా కుండబద్దలుగా మాట్లాడేది. ఏదున్నా ఇప్పుడు ఎవరైనా తిట్టినా గానీ మనసులో ఉంచుకోకుండా మళ్ళీ సాయంత్రమే పోయి అదేముంది ఇదేముంది రా తమ్ముడ మరి ఏ వర్షం ఉంటుంది మందలిచ్చే వ్యక్తి అలా కోల్పోవటం. గ్రామంలో ఇలా అందరూ దుఃఖ సముద్రంలో ఉన్నారు. గ్రామంలో ఎవరు కూడా పనికి పోకుండా ఈరోజు అందరూ పనులు పని చేసి ఈరోజు ఆయన ఆత్మశాంతి కోసం అందరూ కూడా గ్రామంలో ప్రజలు ఉండి ఆయనకు సంతాపం తెలుపడానికి సిద్ధంగా ఉన్నారు. కొంత మాట్లాడడానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్దగాని గుట్టే ఉన్నారు. ఇది గత 2 దఫాలు కూడా నడివాడి గ్రామానికి సర్పంచ్గా చేస్తారు. ఈయనతోనే పోటీగా సమానంగా పోటీగా 2 దఫాలు కూడా బుచ్చిరెడ్డి కూడా అంటే బరిలో ఉన్నారు. తను ఓడిపోయాడు. ఇప్పుడు కూడా వీళ్ళ మధ్యలో సంభాషణ ఏ విధంగా ఉందంటే తను ఎక్కడ కలిసి ఉన్నా బావబామర్ది మధ్య కలయిక ఉంటుంది. మాది ఎక్కడ చూసినా కూడా అరే నీది నీకే ఉంటుంది, నాది నాకే ఉంటుంది చెప్పేసి ఒక మిత్ర అంటే ఒక స్నేహపూర్వకంగా వాతావరణం వీరి మధ్య ఉండేది. ఎలాంటి విభేదాలు కానీ పార్టీ పరంగా కానీ ఏమి ఉండకపోయేది. చాలా కలుపుగోలుగా మేము ఉండేవాళ్ళని చెప్తారు. చాలా దుఃఖ సముద్రంలో నడివాడి గ్రామ ప్రజలు కూడా ప్రస్తుతానికి బీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పెద్దగాని కుట్టే ఉన్నారు. మీరు చెప్పండి, ఆయనకి మీకు ఎలాంటి సంబంధం ఉంది? ఎలాంటి సంబంధం అంటే ఒక కుటుంబంలోని ఒక బావబామర్దిగా ఎలాగైతే ఉంటారో వాళ్ళు రెడ్డిలో అయినప్పటికీ మేము గౌన్లో అయినప్పటికీ ఒక బావబామర్దిలో ఎలాగ ఉంటారో ఒక కుటుంబంలో ఎలా ఉంటారో అలాగే ఉండేవాళ్ళం. ఏ రోజే కానీ ఎలక్షన్ అయిపోయిన ఎలక్షన్ ఆ రోజు ఉంటుంది. ఆ రోజు వరకే ఆ ప్రచారం ఉన్నంత వరకే ఉండేది. తర్వాత సరే 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా నేను ఓడిపోయినా అనే దాంట్లో భావనలో అయినా కానీ నా మీద ఇది చేసిన అని చెప్పనే బాధలో కానీ వేరే రకంగా ఆయన ఏ రోజు కూడా మాట్లాడలేదు. మేము కూడా వేరేలా చూడలేదు. మేము గెలిచినప్పటికీ కూడా ప్రతి ప్రోగ్రాం ఏ ప్రోగ్రాం చేసినప్పటికీ ఒక సిసి రోడ్డు కానీ ఒకటి ఓట్ ట్యాంకీలు కానీ ఎయ్యి కట్టిన ఊళ్ళో గ్రామం లోపల డబుల్ బెడ్రూమ్ వచ్చి అయ్యి కట్టినప్పటికీ కూడా ఆయననే ముందు పిలిచి ఫస్ట్ మా పార్టీలో కంటే ముందు కూడా ఆయనకే ప్రియారిటీ ఇచ్చి ఆయనతోనే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టించిన తర్వాతనే ఏ కార్యక్రమం ఆయన చేసేది. ఏ పంచాయతీలు ఉన్నా సరే ఎక్కడున్నా సరే బావా ఇగో ఇవాళ వీళ్ళు వచ్చి వీళ్ళు పంచాయతీకి పోవాలి, నువ్వు వస్తాను అంటే నేను వస్తలేను రా బామ్మర్ది నువ్వు బొమ్మని అయినా చెప్పేది, లేకపోతే నేను వస్తలేను బావా నువ్వన్నా బొమ్మని చెప్పని ప్రతి పంచాయతీకి మేమిద్దరం ఎక్కడ పోయినా కూడా గెట్టు పంచాయతీలైనా ఏ అయినా కూడా ఖచ్చితంగా మేమిద్దరం ఉండి ఖచ్చితంగా వాళ్ళందరినీ మేమిద్దరం ఒక తాటి మీద వాళ్ళిద్దరిని పబ్లిక్ ని వాళ్ళని ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరికీ ఎలాంటి గొడవలు జరగవద్దు, మన ఊళ్ళే చెడు అభిప్రాయం రాకూడదు, పోలీస్ స్టేషన్లకు పోకూడదు, కేసులు జరగకూడదు అని చెప్పని మేమిద్దరం కూడా ఎక్కడ కూడా అలా చేసుకుంటూ ఊరును కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావడం జరిగింది. దురదృష్టకరం ఈసారి ప్రస్తుతం రాజకీయాలు జరుగుతున్నాయి. ఇంకా రేపు తెల్లారితే ఎల్లుండి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఆయన భౌతికంగా లేడు.
రేపు పొద్దున ఏం జరగబోతుందా మరి ఏం జరగబోతుందంటే అది ఎలక్షన్ కమిషన్ మరి ఎలక్షన్ పెడుతుందా బంద్ చేస్తా అనేది మనకైతే క్లారిటీగా తెలియదు. ఇంతకుముందు మనం ఇలాంటి పరిస్థితి మేము ఏ రోజు కూడా చూసింది కాదు, మాకు తెలిసింది కాదు. అది ఏం జరుగుతుందనేది తెలియదు. అది దాన్ని బట్టి ఆ నిర్ణయాన్ని బట్టి ఖచ్చితంగా నేనైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి నేను ఏ రోజైనా కూడా నేను సహాయ సహకారాలు ఇవ్వడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అవసరమైతే తప్పుకొనైనా కూడా వాళ్ళ మా వాయిదా ఇచ్చి చేసినా కూడా నాకైతే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడున్న ఎలక్షన్ ప్రకారం బీజేపీ అనే పార్టీ పక్క దొరికితే అతనికి ఇనానిమస్ గా ఎగ్రహం చేసేంత ఉందా? ఖచ్చితంగా చేసేవాళ్ళం. ఖచ్చితంగా దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మేము పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం. ఖచ్చితంగా ఉంటుంది. ఉత్తరకైతే చూస్తున్నాం కదా, అంటే బావబామర్దుల మధ్యలో పోటీ ఉంటే కులాలు వేరే అయినా కూడా మాకు స్నేహబంధం చిన్నప్పటి నుంచి స్నేహబంధం మాకున్నది. రాజకీయాలు మాకు ముఖ్యం కాదు, మాకు వ్యక్తులు ముఖ్యం అని చెప్తున్నారు. అది అతను వేరే పార్టీ నేను వేరే పార్టీ అయినా కూడా రాబోయే ఒక ఎలక్షన్స్ కమిషన్ ఏ విధంగా తనకి దిశా వహిస్తాం ఒక వీళ్ళగా ఉంటే వాళ్ళకే ఇనామస్ ప్రకటించారని చెప్తున్నారు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ అంటే సంబంధించినటువంటి ఈసీ ఏది నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం మీకు కట్టుబడి ఉందని చెప్పేసి సంబంధించిన నడవాడి గ్రామస్తులు సర్పంచ్ అభ్యర్థి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే నడవాడి గ్రామంలో ఎలక్షన్స్ రోజు ఇంకా మరో తెల్లారితే ఎలక్షన్స్ జరగగా ఈ విషాద మత అందాన్ని అండతడి పెడుతుంది. విషాదాచారాలు అలుముకున్నాయి. చూద్దాం మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకోబోతుందో.